హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతని మొదటి స్పీచ్లో ఏం మాట్లాడాడు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. 45వ ప్రెసిడెంట్గా కూడా ట్రంపే చేశారు. ఆ తర్వాత 46వ ప్రెసిడెంట్గా జో బైడెన్ చేశారు. మళ్ళీ 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ చేశారు. ఇలా చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది. అలాంటి వాళ్ళల్లో ట్రంప్ కూడా ఉంటారు. అండ్ ఇతను చాలా ధైర్యవంతుడు అండ్ చాలా పట్టుదల మనిషి అండ్ అలానే చాలా ధనవంతుడు కూడా. సో అండ్ ఈ రోజైతే అతను ఫస్ట్ స్పీచ్లో ఏం మాట్లాడాడు అని చెప్పేసి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే అతను ఇంగ్లీష్లో చెప్పింది నేను మీతో తెలుగులో చెప్తున్నాను. అమెరికా స్వర్ణయుగం మళ్ళీ మొదలైంది. ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడ్డాము. నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అమెరికా ఫస్ట్ అనేదే నా నినాదం. అమెరికాకి ప్రపంచ ఇతర దేశాల యొక్క సహాయ సహకారాలు కూడా రావాలి. అండ్ అమెరికాలో చాలా రకాలైనటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. నేరదాళ్ళకి ఎవరికి కూడా అమెరికా అడ్డా రాకుండా చూస్తాను. వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని సరిచేసే విధంగా కొత్త రకాలైనటువంటి చట్టాలను అమెరికాలో తీసుకొని రాబోతున్నాను. అమెరికా దక్షిణ సరిహద్దుల్లో వెంటనే ఎమర్జెన్సీని విధిస్తూ ఉన్నాము. అక్కడి నుంచి వచ్చేటటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను వెంటనే కూడా ఎదుర్కొంటాం. అలాగే అమెరికా ఎలాంటి నేరదాళ్ళకి రాని వేరే వాళ్ళకి అడ్డా రాకుండా చూసుకుంటాము. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా కఠినమైన శిక్ష ఉండేలాగా చూసుకుంటాము. అండ్ రెస్టారెంట్లలో అలాంటి చోట చాలా రకాలైనటువంటి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక ముందు జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది కదా, డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పేసి. అంటే అమెరికా యొక్క ఇంధనము వేరే ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవ్వాలి. అమెరికా ఎనర్జీ వేరే దేశాలకు కూడా ఎగుమతి అవ్వాలి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేయడంలో అమెరికాని ప్రథమ స్థానంలో ఉండేలాగా చూసుకుంటాడంట. పర్యావరణాన్ని కూడా చాలా వరకు పరిరక్షించాలి. అండ్ వీటన్నిటికీ కూడా జనాల యొక్క సపోర్టు, ప్రజలు తనకి మద్దతుగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అమెరికా ప్రతిభావంతులకి ఎప్పుడైనా కూడా అండగానే ఉంటుంది. ఎవరైతే లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ అమెరికా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అలాగని చెప్పేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అమెరికాలో స్థానం లేదు. కొన్ని మిలియన్ల మెంబర్స్ అమెరికాలో వచ్చి స్టే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా అమెరికాలో స్థానం ఉండదు. అలా అని చెప్పేసి ప్రతిభావంతులైనటువంటి వాళ్ళకి మాత్రం అమెరికా ఎప్పుడైనా కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అండ్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళని తక్షణమే అమెరికా నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాము. అండ్ అమెరికాలో ఇప్పటి నుంచి ఉండేది ఓన్లీ రెండు జెండర్స్. అంటే ఆడవాళ్ళు, లేదు అంటే మొరవాళ్ళు. పుట్టినప్పుడు ఆడవాళ్ళలాగా ఉంటే ఆడవాళ్ళలాగా, లేదు అంటే మొరవాళ్ళలాగా ఉంటే మొరవాళ్ళలాగానే. ఆ తర్వాత మార్పిడిలు చేసుకొని ఉన్న వాళ్ళకి అమెరికాలో ఎలాంటి హక్కులు ఉండవు. అమెరికాని నశింపజేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా మేము తిప్పి కొడతాము. మరో పక్క అమెరికా ఇన్ఫ్లేషన్ ఎదుర్కొంటుంది. దానివలన అమెరికా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువలన అమెరికా ప్రజలకి ట్యాక్సులు తగ్గిస్తాము. ఆ ట్యాక్సులు కూడా మొత్తము వేరే కంట్రీస్కి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ మీద అయితే ఈ ట్యాక్సెస్ పెంచేసి అమెరికా దేశ ప్రజలకి ట్యాక్సులు తప్పకుండా తగ్గిస్తాము. వచ్చేసి అమెరికా దక్షిణ సరిహద్దు లోపలికి సైన్యాన్ని వెంటనే పంపించేసి ఎమర్జెన్సీ విధిస్తాను. అక్కడి నుంచి వచ్చేటటువంటి చాలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎదుర్కొంటాను. అసలు అమెరికాకి మినిమం అసలు ఎవరు ఏంటి అని తెలియకుండానే ఎంతో మంది వచ్చేసి అమెరికాలో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి పంపించేస్తాను. అండ్ అమెరికా యొక్క మిలిటరీని చాలా వరకు స్ట్రాంగ్గా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా మీడియా వాళ్ళు కానివ్వండి, లేదు అంటే ట్విట్టర్ ఆర్ ఫేస్బుక్లలో ఎవరైనా కూడా ఏదైనా కూడా మాట్లాడడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా చేస్తాను అని కూడా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో ఉద్యోగాలకి ఎవరు అర్హులైతే వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇప్పిస్తాము. అండ్ అమెరికా ప్రజలకి అత్యుత్తమ సేవలు అందించడం కోసమే ఆ దేవుడు నన్ను కాపాడాడు. అంటే లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయింది కదా, సో ఆ టైంలో ఆ దేవుడి దయ వల్ల నేను బ్రతికాను. ఎందుకంటే అమెరికా ప్రజలకి అత్యుత్తమ సేవలు చేయడం కోసమే ప్రతి ఒక్కరికి కూడా శాంతియుతంగా మేము పనిచేస్తాము. అలాగే చట్టబద్ధంగా కూడా మేము పనిచేస్తాము అని చెప్పారు. సో ఇంకా ఇవే కాకుండా ఇలాంటివి ఇంకా చాలానే మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కమలా హ్యారిస్ వీళ్ళిద్దరు పక్కనే ఉన్నారు. నార్మల్గా మీ అందరికీ డౌట్ రావచ్చు, వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏముంటుంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే వాళ్ళు అమెరికాకి వచ్చి బతుకుతారు అంతే కదా అని చెప్పేసి. వాళ్ళు ఓన్లీ అమెరికాకి రావడమే కాదు, యాక్చువల్గా అమెరికాలో ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సులు పే చేసే ఉంటారు. చిన్న పని వాళ్ళైనా పెద్ద పని వాళ్ళైనా వాళ్ళు అమెరికాకి వచ్చేసి ఎలాంటి ట్యాక్సెస్ కట్టకుండా పనులలో దూరిపోవడమే కాకుండా అమెరికాలో చాలా రకాల విషయాలకు కూడా వాళ్ళు ఇష్యూ అవుతూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలి అంటే చాలా మంది అంటే ఈ డ్రగ్ కల్చర్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా వాళ్ళ నుండే అవుతూ ఉన్నాయి. ఎక్కువ నేరాలు కూడా వాళ్ళ నుండే అవుతూ ఉన్నాయి. సో అందువల్లనే వాళ్ళని తగ్గించాలి అని చెప్పేసి. నార్మల్గా మనం అనుకోండి, ఆబ్వియస్లీ మనమైతే లీడర్గానే వస్తాము. చాలామంది ఐటీ సెక్టర్లోనే వర్క్ చేస్తూ ఉంటారు అండ్ అందరూ కూడా తప్పకుండా ట్యాక్సెస్ పే చేసి అమెరికాలో ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం అసలు ఏం వర్క్స్ చేస్తారు అనేది తెలీదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికాకి వాళ్ళ నుండి ఎలాంటి ట్యాక్సులు రావు. ట్యాక్సులు రాకుండా అమెరికాకి వచ్చేటటువంటి జాబ్స్ కూడా చాలా వరకు వాళ్ళు చిన్నవి చేసుకుంటారు.
చేసుకుంటూ ఉంటారు. ఇంకా అవి రాకుండా ఇంకా చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళని రానియకూడదు అని చెప్పేసి ఎమర్జెన్సీ అయితే విధించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా తీసేస్తున్నారు. దాని గురించి కూడా వీడియో చేస్తాను, చూస్తాను. ముందు ఈ వీడియో పెట్టాలనుకుంటే ఈ వీడియో పెడతాను, లేదు బర్త్ రైట్ సిటిజన్షిప్ పెట్టాలి అనుకుంటే ఆ వీడియో ముందు పెట్టేసి ఇది తర్వాత రోజు పెడతాను. సో మీరంటే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.